మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా. సో చూడండి, మనము పెళ్ళి అయిపోయిన వెంటనే ఉరుకొండ వైపు నుంచే వెళ్తున్నారు. సో ఉరుకొండలో దిగేసాము. ఉరుకొండలో తేరు జరుగుతుంది. ఎందుకంటే మధు వాళ్ళ అత్త వాళ్ళ ఊళ్ళో కొంచెం దూరం వాళ్ళకి, ఒక 20-15 నిమిషాలు దారి. సో రమ చూడండి ధైర్యంగా బాబుని ఎత్తుకొని సపోటా పండు తినిపిస్తుంది ఏనుగుని ఎక్కడ తీసుకెళ్తున్నారంటే పటాకులు కాల్చుకుంటా ఏనుగుని ఊరేగింపుకుంటా పటాకులతో కాల్చుకుంటూ ఊరేగింపుతోటి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఊరుకొండలో తేరు జరగబోతుంది. సో వెళ్ళి ఇప్పుడు ఈ ఏనుగు అనేది వెళ్ళి తేరుకి ఎదురొచ్చి తేరుని గుంజుకుంటూ తీసుకెళ్తుంది. సో ఆ దృశ్యం మీకు చూపిస్తాను నేను. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏనుగు ఊరేగింపు జరుగుతుంది, పటాకులు పేల్చుకుంటాం. అయితే చూడండి, రమ అయితే ఎవరు చెరుకు గడ్డ తినిపించినా అది పడేసి మరి సపోటా పండ్లు తింటుంది. సో మధు, లక్ష్మి వీళ్ళందరూ రమ ఆశీర్వాదం తీసుకుంటుంది ఏనుగుది. మధు కూడా అలాగే వెళ్ళి జైవీర్ని ఎత్తుకొని వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇది మాత్రం ఫ్రెండ్స్. అండ్ నాది కూడా ఉంది వీడియో క్లిప్. సో నేను అది మళ్ళీ షార్ట్గా పెడతాను, లేకుంటే ఇంకొక వీడియోలో సో చూడండి ఇదనమాట. అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా మాకు మధు వాళ్ళ అత్త వాళ్ళు చాలాసార్లు పిలిచారు. ఊరుకొండ తేరికి, పీర్ల పంటకి అలా పిలుస్తుంటారు. మధు చూడండి వస్తుంది, రాణి కలర్స్ అని చూడండి జైవీర్ని ఎత్తుకొని వెళ్ళి వస్తుంది. సో మేము పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకొక గంట సేపు ఇక్కడే ఉండి, షాపులన్నీ బంద్ అనమాట, అక్కడే ఉండి స్టే చేసి ఒక గంట జ్యూసు, కొబ్బరి బొండ అలాంటివన్నీ తాగుకుంటా అక్కడే ఉండి. సో సువాసన వచ్చింది బూదిగే నుంచి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము అందరం ఈ తేరుది అంతా చూసుకున్నాం అనమాట. వెనకాల జైవీరు వాళ్ళ డాడీ, ఇది నేను. అయితే ఒక్కసారి ఈ తేరుకి చూడండి స్టార్ట్ అయిపోయింది. సో ఎక్కువ జనాలు, ఈ జనాల్లో చిన్న పిల్లల్ని 1 year లోపల ఉన్న పిల్లల్ని ఇద్దరిద్దరిని ఒక్క లేడీ ఎత్తుకొని వచ్చింది. ఎంత ఓపిక వీళ్ళకి ఏంటో, అసలు ఇందులో ఏం ఎంజాయ్ కనిపిస్తుందో తెలియదు. కానీ తేరు చూస్తే చాలా మంచిదంట. అందుకని తేరు గుంజడం కూడా చాలా మంచిది, కనీసం తేరును ముట్టుకోవడం కూడా చాలా మంచిది. సో చూడండి చాలా మంచిగా హుడ్తో తయారు చేసిన తేరు, పైన కూడా హారతి ఇస్తున్నారు అలా అనమాట. సో దగ్గరికి వచ్చిన తర్వాత మీకు చాలా క్లారిటీగా అనిపిస్తుంది. మాకు అక్కడ పూజారీలు కూర్చొని హారతి ఇస్తున్నారు దేవుడికి, శివుడిది అనమాట. ఇవి అరటి పండ్లు అనమాట. ఇలా చేతిలో పట్టుకొని తేరు వెళ్తున్నప్పుడు తేరుకి ఎక్కుతారు, అంటే తేరు మీద వేస్తారు అలా అనమాట. ఈ తేరు ఇలా సాంప్రదాయం. ఇది మా మధ్యకేరు మద్దమ్మ కూడా ఇలాగే చేస్తారు. అన్ని ప్రాంతాల్లో కొంచెం ఆంజనేయ స్వామికి కూడా తేరు గుంచుతారు, అక్కడ కూడా ఇలాగే అరటి పళ్ళు తేరుకి వేస్తారు అన్నమాట. వేసిన తర్వాత ఎవరివన్నా కింద పడితే తీసుకొని ప్రసాదం లాగా తీసుకుంటారు. అలా చూడండి ఫైనల్గా తేరు కలిగింది. సో ఎన్నిసార్లు పిలిచారు మమ్మల్ని మధు వాళ్ళ అత్త వాళ్ళు. సో వాళ్ళు పిలిచి వాళ్ళకి యాస్ట్కి వచ్చి కాస్త కామ్గా అయిపోయారు. ఇంకా వాళ్ళే తీసుకొచ్చి సో ఈసారి వచ్చారు ఇంకా ఫైనల్గా చూడండి అన్నారు. సో హడావిడిగా పెళ్లి చేసుకున్నాం, పెళ్లి నుంచి వచ్చేసాం, ఇంకా ఉరుకొండ దిగేసాం, ఉరుకొండ తేరు చూసుకొని మధు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇది ఫ్రెండ్స్ చూడండి తేరు ఎంత మంచిగా హుడ్డుతో తయారు చేశారు. అండ్ కింద అంతా చక్రాలు మంచి బాగా చేశారు అంతా. ఇది తయారీ విధానము. దేవుడు పైన ఉన్నాడు. సో గోపురం అన్నీ ఎలా ఉన్నాయి చూడండి, చక్రి అవన్నీ, ఆ డెకరేషన్ అంతా పిల్లలకి చాలా మంచిగా ఉరస్ అంటుంటారు ఇక్కడ మన సైడ్ ఎక్కువ హైదరాబాద్లో. అలా ఉరస్కి పెడతారు చూడండి, అలా ఉంది చూడండి. ఆ లోపల పైన కూర్చోబెట్టారు ఫైనల్గా, ఒక 2nd floorలో పెట్టినట్టు అనుకోండి. తేరుని దేవుణ్ణి. ఈ తేరు అనేది కదిలింది. వెనకాల చిన్న తేరు అంటే ముందల పెద్ద తేరు ఇలా అనమాట. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, వేరే తేర్లకు వెళ్ళాను. అరటిపండు కూడా ఎక్కిపించారు, నా చెప్పాడే ఇట్లా విసిరిపించారు దేవుడికి. సో చాలామంది ఆర్మీ దిగింది చూడండి. ఈ జనాల్ని కంట్రోల్ చేయాలంటే పోలీసులు ఏం సరిపోతారు, ఆర్మీయే దిగింది. ఆర్మీ చూడండి ఇదన్నమాట. సో ఎక్కువ తీద్దామంటే అసలు కుదరలేదు, జనాలంటే జనాలు. ఫైనల్గా ఇలా దిగలిగాను ఫ్రెండ్స్. చూడండి ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో చక్రాలు చూడండి, ఇది మంచిగా సంస్కృతిలో ఓమని అన్నీ అంతా మంచిగా రాశారు, బాగుంది. తయారీ విధానం కూడా చూడండి, పాతకాలపు తయారీ విధానం. అసలు ఇది బూదిగేవలోనూ జరగాల్సిన తేరంట. బూదిగేవలో చిన్న ఊరు కదా, అది ప్లేస్ సరిపోదని ఉరుకొండలో డిసైడ్ చేశారంట.
సో దర్శించుకోవడానికి వెళ్ళడానికి పెద్ద ప్లేస్ లేదండి. పోలీస్ వాళ్ళు కాదు, ప్రభుత్వము కొంచెం పెద్దగా చేయాలి. తేరు అనేటప్పుడు కొంచెము వెళ్ళడానికి రావడానికి దారి మంచి చేయాలి. ఆ దారి లేదు, మనుషులు వచ్చే దారి మంచిగా లేదు. సో తేరును కూడా చాలా ఇరుకిరుకుగా వెళ్ళాల్సి వస్తుంది. ఉంది, బాగానే ఉంది, ఒక డబల్ రోడ్ అంతా ఉంది స్థలము. అయినా ఎలా సరిపోతుంది, జనాలేమో ఉత్సవం జరిగినట్టు వస్తూనే ఉన్నారు. ఇదన్నమాట చూడండి. సో చిన్న తేరు ఇలాగా చాలామంది పక్కన నిలబడి అలా తీసుకున్నాము వీడియో. ఇది ఫైనల్ ఫ్రెండ్స్, ఇలా జరిగింది. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు, ఒకరికొకరికి తగులుతున్నారు. అసలు దేవుడా, ఏడున్నా కూడా పరమాత్మ అనుకుంటే అయిపోతుంది. ఏమన్నా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యులు, అది నా భయం. అలా అనమాట. నేను వెళ్ళి ఎవరికి డబ్బులు ఇవ్వను, ఎవరికి నష్టం జరిగేలా చేయను. ఎందుకంటే మనం వెళ్ళకపోవడం వల్ల సాఫీగా సరిపోతుంది అనుకుంటే మనం ఇంట్లోండే మొక్కుకోవచ్చు. లక్ష్మి అందరు ఉన్నారు చూడండి. ఇంకా బ్రహ్మ, సువాసిని అందరం అన్నమాట. ఇలా చిన్న పిల్లల్ని ఎత్తుకొని, అంతకన్నా చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని వచ్చారు. ఫైనల్గా లంక కాలుస్తున్నారు. ఆ రోజు మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఆ ఈ వీడియోకి యాడ్ చేశాను. సో ఇది మండే నైట్, సండే పెళ్ళి అయింది, సండే రోజే తేరు జరిగింది. సో లంకను కాలుస్తున్నారు. ఇలా ఫ్రెండ్స్, ఆ రోజు కూడా జనాలు వచ్చారు చూడండి కాస్త. ఇంకా ఇలా అన్నమాట. దీని తర్వాత ఇంకో వీడియో ఉంది చూడండి, అది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మేము ఒక దేవస్థానానికి వెళ్ళామన్నమాట, గుడికి. అక్కడ అది కూడా చూపిస్తాను. సో ఇది బాగా చాలా మంచి పటాకులు ఎంత బాగా పేలుస్తున్నారు అంటే లంక కాలుస్తున్నారు అనమాట. అవన్నమాట. ఇది వెళ్తూ ఇంక ఇలా తీసామన్నమాట. బాగుందా ఫ్రెండ్స్, ఎలా ఉంది? సో తప్పకుండా లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బటన్ క్లిక్ చేసుకుంటే మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఇది తేరు అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం మండే రోజు ఇది మధు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి ముంగల అనమాట. సో చూడండి, అది మధు వాళ్ళ మరిది కూతురు. సో ఉండేది లోహిత్, రమా కొడుకు. అమ్మ, పెద్ద పిల్లలను కూడా వీడు వదలడే, అందరినీ గిచ్చి పెట్టేస్తాడు. వీడు కూడా జయవీరు వర్షితతో ఉండి వీడు కూడా అల్లరోడు అయిపోయాడు. అసలు వీడిని చూసే వర్షిత జయవీరు చెడిపోయారేమో. ఈ బుడ్డైన చూసే అలా ఉన్నాడు, అన్నీ అల్లరోడు. సో చూడండి పిల్లలు, ఇది పైకి ఎక్కే వాళ్ళదన్నమాట. ఈ హోమ్ టూర్ తీసానన్నగా పెడతాను మీకు తప్పకుండా, సరేనా? సో ఇదన్నమాట వీడియో ఫ్రెండ్స్. చూడండి, ఇది మధుబాల. అమ్మ, ఈయన కిందికి దిగుతున్నాడు. ఒకటే అల్లరి. అల్లుపు అనేది రావట్లేదు వీళ్ళకి ఫ్రెండ్స్, అల్లుపు అనేదే లేదు. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా ఇలా అన్నమాట. అంతా ఒకటే తెగ ఎంజాయ్ చేయడం వీళ్ళు. ఇది మధు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి ముంగల ఒక్కసారి తీసాను ఇలాగా. అంతా ఇలా ఉంది మధు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇది పరమడ సైడు, కానీ వాళ్ళకి మనం ఎంట్రన్స్కి అవ్వేది ఇలాగే. సో ఎట్నుంచైనా వీళ్ళకి కూడా ఎంట్రన్స్ ఉంది, వీళ్ళకి కూడా. ఇది లోపల మధు వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో లోపల. ఇది మాకు అన్నయ్య అవుతాడు, గంగాధర్ అన్నయ్య కొడుకు వాడు వెనకాల ఉన్నాడు. అంటే మధు వాళ్ళ ఆడబిడ్డ, పెద్ద ఆడబిడ్డ కొడుకు. ఉమా వదిన వాళ్ళ కొడుకు, వాళ్ళ అబ్బాయి మధు, సుహాసిని, మేమందరం అన్నమాట. సో గుడికి వెళ్ళడానికి డిసైడ్ అవుతున్నాం. సో గుడికి వెళ్తున్నాం. ఏ గుడికి అంటే లక్ష్మీ నరసింహస్వామి గుడికి. సో ఇక్కడ చాలా బాగుంటుంది లొకేషను, అన్నీ బాగుంటాయి. చూడండి తప్పకుండా, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో మనం కాళ్ళు కడుక్కొని, పక్కన చెప్పులు ఇప్పి వేపేసి కాళ్ళు కడుక్కొని గుడిలోకి ఎంటర్ అవుతున్నాం. ఇంకొక 5 నిమిషాలు అయితే గుడి బంద్ అయ్యేది. అందరు గుడి బంద్ అవుతుంది, వెళ్ళండి ఫాస్ట్గా అంటే. సో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి అన్నీ ఇలా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ 4 ఎంట్రన్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ 4 ఎంట్రన్స్ ఉన్నాయి. 4 ఎత్తుగా కట్టడాలతోటి కట్టిన సీడీలు కూడా. అలాగే దేవుడు కూడా, గోపురం కూడా చాలా ఎత్తుగా ఉంది. అండ్ గుడి కూడా చాలా ఎత్తుగా ఉంది. అంతే సీడీలు కూడా చాలా పొడవుగా వెళ్తూనే ఉన్నాయన్నమాట. సో మనం గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది ఫ్రెండ్స్. సో అందరూ గుడి బంద్ అయితే తొందరగా వెళ్ళండి అంటే ఒక 5 నిమిషాల్లో బంద్ అయిపోయేది. థ్యాంక్ గాడ్ మేము తొందరగా వెళ్ళగలిగాము. ఇది ఫ్రెండ్స్ ఇలా అన్నమాట. చూడండి తొందరగా వెళ్ళి
దర్శించేసుకున్నాము ఫ్రెండ్స్. సో దర్శనం కూడా చాలా బాగా అయింది. అండ్ ఇలా అన్నమాట ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్. సో ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి దర్శించుకునే భాగ్యం దక్కుతుంది, మీకు కూడా దర్శించే భాగ్యం మీకు కూడా దక్కుతుంది. సో నాతో పాటు మీకు కూడా అదృష్టం దక్కుతుందని అనుకుంటున్నాను. చూడండి. సో ఫ్రెండ్స్, ఈ కట్టడం అనేది పాతకాలం కట్టడం అనమాట. ఎన్ని వందల సంవత్సరాల కిందతో తెలీదు. గుడి మాత్రం అంత డీటెయిల్స్ తెలుసుకోలేదు, టైం లేదని. సో దర్శనం చేసుకున్నారు కదా మీరు కూడా. అసలు ఫోటో పెట్టుకోకూడదంటే లక్ష్మీ నరసింహస్వామిది ఇంట్లోన అలా అందుకని. అయినా కూడా నేను వీడియో కూడా తీయొద్దన్నారు పూజారి గారు. అసలు అంటే ఇంకా తీసేసాను, ఎందుకంటే నేను లక్కీ గర్ల్ని, నేను ఏదైనా కానీ తీసేస్తాను. సో నాతో పాటు మీరు కూడా అదృష్టవంతులు దర్శించుకుంటున్నారు. సో ఇలాగా జరిగిపోయింది. ఇంకా డిలీట్ చేయడం ఎందుకు, దేవుణ్ణి తీసింది మీరు కూడా చూడొచ్చని లక్ష్మీ నరసింహస్వామిది మీకు కూడా చూపించాను. చూడండి, గుడి కూడా బంద్ చేసేస్తారు ఇంకా లోపల. సో బయట ఇదంతా కోతి ఎలా వెళ్తుంది చూడండి. ఇలా చాలా కోతులు ఉన్నాయి. సో చాలా ఏమన్నా ఉంటే చేతిలో ఎత్తుకెళ్ళిపోతాయంట. సో ఏదన్నా ఉంటే పెద్ద బ్యాగుల్లో లోపల ఉండాలి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అలా ఇలా పట్టుకొని కేర్లెస్గా ఉంటే కూడా ఎత్తుకెళ్ళిపోతాయంట. ఇది ఇలా అనమాట. ఇప్పుడు దీన్ని బంద్ చేసి మేము ఇలాగే నాకు అదే సుహాసిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఏమైనా ఉంటే ఎత్తుకపోతాయి. సో గుడి మాత్రం చాలా పెద్దగా బాగుంది. ఇక్కడ ఏమైనా కూడా ఫంక్షన్స్, కళ్యాణాలు అన్నీ చేసుకుంటారు. కొండ కింద మాత్రం దేవుడు ఉండేది కూడా కొండ పైనే. సో దేవుడు గుడి కూడా చూడండి, రాయితో కట్టారు, రాయితో చెక్కారు, రాయితో కట్టారు. తమ్ముడు ఒక వరుస, ఒక వరుస కొడుకు వరుస అవుతుంది. కట్టడం మొత్తము ఇదన్నమాట. వీడు కూడా వచ్చాడనమాట. మేమే వెళ్తుంటే రారా మాకు కొంచెం చూపిద్దు అంటే పాపం చాలా దూరం నుంచి ఒక 60 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని వచ్చాడు మా కోసం. వీడు మళ్ళీ వీడు వెళ్ళాలంటే ఒక 60-70 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ లొకేషన్స్ చూడండి. సో 4 ద్వారాలు ఉన్నాయి మనకి ఎంట్రన్స్ అవ్వడానికి. సో చాలా కొండపైన దేవుడు ఉన్నాడు కదా, గుడి ఉంది. సో కట్టడాలతోటి సీడీలు కూడా చాలా ఎత్తు కట్టడాలతోటి కట్టారు. చూడండి, 4 వైపులా ద్వారాలు ఉన్నాయి. నేను చూపిస్తాను మీకు. ఇది ఒక ద్వారం, మనం ఎంటర్ అయింది ఒక ద్వారం, ఇది ఒక ద్వారం అనమాట. ఫైనల్గా కోతి సో వాటర్ తాగుతుంది చూడండి బాటిల్తో. దాని లేటెస్ట్ ఫ్యాషన్ చూడండి. ఇది ఇక్కడ అంతా చూసాము. ఇది ఒక ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఈ ఎంట్రన్స్ కూడా చూద్దాం. అన్నీ లోపల 4 వైపులు ఉన్నాయి. అక్కడ మండపం, ఏదన్నా మరి కళ్యాణం మండపం ఏమో కళ్యాణం చేయడానికి బాగా కట్టారు. అది కూడా ఘనస్తంభం ఎదురుగానే. ఇదొక ద్వారం అన్నమాట. చూడండి, నేను చెప్పాను కదా 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి మనకి దర్శించుకునే ద్వారాలు. ఇట్లా 4 ద్వారాలకి ఇలాగే స్తంభాలు, చెక్కిన స్తంభాలు అంటే అన్ని రాళ్ళతోటే చెక్కారు, రాళ్ళతోటే కట్టుడు. అంటే చూడండి, చాలా పురాతనమైన కట్టుడు అండ్ పురాతనమైన చేసిండే విధానం. ఇది కూడా 4 వైపులా ఉందని చెప్పాను కదా దర్శించుకోవడానికి. ఇలా ఫ్రెండ్స్, అయితే ఇక్కడ చాలా 100 ఎకరాలు ఉందో 1000 ఎకరాలు ఉందో ఈ భూమి అంతా దేవుడిదేనంట, లక్ష్మీ నరసింహస్వామిదే. సో చాలామంది ప్రజలు పండించుకుంటున్నారు, అంటే వాళ్ళకే కౌలకి ఇచ్చారు ప్రజలకి. సో పండిస్తారు, సో వచ్చే ఆదాయం దేవుడికి ఇస్తారు. ఈ దేవుడి ఆదాయంతో చాలా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. సో అది ఫ్రెండ్స్, ఇది కోతులు చూడండి. మమ్మీ, మదర్, డాటర్ ఎలా ఉన్నాయో, అది డాటరో బాయో తెలీదు. సో తర్వాత మనకి దర్శనం అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఇలా అనమాట. మనకి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది ఇలా మేము వచ్చామన్నమాట. ఇంకా సో ఊర్లలో పల్లెటూర్లలో ఎక్కువ శాతం ఆటోలు అవన్నీ ఉండవు. సో అక్కడ మాట్లాడుకొని వచ్చాం. మన కోసం స్టే చేస్తారు మన ఊరు వాళ్ళే. సో అలా అనమాట. ఇంకా వాడు మనకు తమ్ముడు అవుతాడు అన్నానే, వాడు వీరేష్ ఫ్రెండ్ కూడా వచ్చారు. ముందు వెళ్తున్నారు చూడండి. ఈ పిల్లలు ఉన్నారు. సో మనకు తోడుగా ఇవంతా చూపిస్తున్నారు మనకి, పెద్దగా తెలియకపోతే తెలుసుకోవడానికి. సో మనతో సుహాసిని కూడా వచ్చింది. సుహాసిని ఇంతకు ముందే వచ్చి ఇక్కడ చూసింది అంతా. ఎప్పుడో ఎక్కడన్నా తిరుపతికి వెళ్ళేసి వస్తే ఫస్ట్ ఇక్కడ భోజనాలు పెడతారంట. అయితే వాళ్ళు మా చుట్టాల్లోనే చేశారంట అలా. బాగున్నాయి. సో బాగుంది ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషను చాలా బాగుంది. వాటర్ ఫ్లో ఉంది ఇక్కడ, చాలా బాగుంది. ఆ వాటర్ ఫ్లో అనేది చూస్తే మీరు షాక్ అవుతారు, అంత బాగుంది. అది చూపిస్తాను మీకు. లొకేషన్ అనేది కూడా చాలా బాగుంది. చెట్లు మంచిగా
కొత్త కొత్త జంటలు వచ్చి ఫోటోలు దిగుతున్నారు, ఫోటో షూట్ చేసుకుంటున్నారు. అలా ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంకా మేము ఎండ అప్పటికే మేము ఇంట్లో నుంచే 11:30కి 12కి బయలుదేరామా. దర్శనం కూడా అయిపోయింది 1 o'clock కల్లా. ఈ మధ్యాహ్నం ఎండలోన ఇంక పల్లెటూరులో ఏం పెడతారని ఏం పెట్టారు, నార్మల్గా ఉన్నాయి. అవి ఏం కొంటాం ఏం కథ, కొనేటోళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నాకేమో అలాంటివన్నీ కొన్ని నేనేం చేసుకుందాను అలా అనమాట. చూడండి బొమ్మలు అవి ఇవి ఉన్నాయి. మా ఇంటికి వచ్చారు మా గ్యాంగ్. 4 ద్వారాలు ఉన్నాయి. గుడి అనేది కొండపైన అని చెప్పాను. ఇగో ఇది ఒక ద్వారం. సో పైకి వెళ్ళి చూపించాను మీకు. కింద ఇది ఒక ద్వారం. ఇలాగే చుట్టూ ఉన్నాయి ద్వారాలు 4 వైపులా. సో వాటర్ ఫాల్స్ చూడడానికి పోతున్నాం మనము. వాటర్ ట్యాంక్, గుడి చూడండి చుట్టూ మొత్తం అన్నమాట. బ్యాక్ సైడ్ ఉత్తర, తూర్పు, పరమడ, దక్షిణ ఇవన్నీ చుట్టూ ఉన్నాయి. సో చుట్టూ కూడా మనం చూసుకొని వెళ్ళి కూడా దర్శించుకునే భాగ్యం ఇక్కడ మాత్రమే దక్కుతుంది. ఇది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చెట్లు కూడా చాలా పాత చెట్లు ఉన్నాయి. ఇలా వెళ్తున్నాం అన్నమాట. కిందికి వెళ్ళాలి కొంచెం. ఇక్కడ మనము నేను మిస్ అయిపోయాను. పిల్లల్ని అందరం తెచ్చింటే బాగుండేది. దినేష్, యుగేందర్, మధు పిల్లలు, ఇంకా రమ పిల్లలు, అలా మధు పిల్లలు రాలేదు. వీళ్ళందరికీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అందుకని ఇంకా వాళ్ళని వదిలేసి వచ్చాం. చూడండి ఎంత బాగా చెట్లు ఎంత బాగున్నాయి. ఎవరో కొత్త జంట ఫోటో షూట్ చేసుకుంటున్నారు. ఇలా నడుస్తుంది వాళ్ళది. మన వీడియోలో వాళ్ళు కూడా వచ్చేసారు ఒక పార్ట్గా. చూడండి ఇలా కొత్త జంట. లొకేషన్ బాగుందనే వచ్చారు. సో నేను కూడా చూడండి ఫ్రెండ్స్, ఇలాగే వెళ్తూ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో చాలా ఇట్లా దారిలో కట్టుకొని వెళ్తుంది వాటర్ అనేది. చాలా బాగుంది అది. మీకు నేను 2 క్లిప్పులుగా పెడతాను దాన్ని, 2 వీడియోలుగా. సో ఇందులో కాస్త వస్తుంది చూడండి. తర్వాత కూడా ఇంకా బాగుంటుంది, ఇంకో వీడియో కూడా పెడతాను. సో చూడండి ఇలా అన్నమాట వెళ్తున్నాము. నార్మల్గా లక్ష్మి బాగుంటుంది అన్నది. ఇంకొక దగ్గర కూడా యాక్చువల్గా ఇది ఎక్కడో నేను చెప్పలేదు కదా. ఉరుకొండ నుంచి మనకు తేరైపోయిన తర్వాత మధువాళ్ళ ఇంటికి వెళ్ళి మధువాళ్ళ ఇంట్లో స్టే చేసి నెక్స్ట్ డే మండే మేము ఈ లొకేషన్కి వెళ్ళామన్నమాట. గుడి పెన్నోలంలో ఉంది. ఇక్కడ పెన్నోలంలో, ఈ పెన్నోలంలో చూసుకొని గుడి లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకొని ఇక్కడే బ్యాక్ సైడ్ అనమాట 4 ద్వారాలు ఉన్నాయని చెప్పాను కదా దేవుడికి. అక్కడ సైడే ఇది కూడా ఈ వాటర్ ఫ్లో ఎట్లా పోతుంది చూడండి. ఇదనమాట. ఎంత బాగా స్వచ్ఛమైన నీళ్ళండి. ఇంకా క్లారిటీగా రావాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలి కాస్త. ఇదన్నమాట. నేను ఒకసారి తీద్దామని వచ్చాను. చూడండి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయేమో తెలీదు. స్వచ్ఛమైన నీళ్ళు తాగొచ్చు ఫ్రెండ్స్. చాలా క్లియర్గా క్లారిటీగా చాలా బాగున్నాయి. మంచి నీళ్ళు, చాలా శుద్ధి నీళ్ళు, చాలా బాగున్నాయి. అంటే దేవుడి దగ్గర నీళ్ళు శుద్ధే ఉంటాయి కదా. అండ్ ఇవి చూడండి చాలా ఫామ్కి అంటే చాలా రైతులకి పండించేకి కూడా వెళ్తాయంట ఈ నీళ్ళు. ఎక్కడి నుంచి వస్తున్నాయో నేను క్లారిటీ తెలుసుకోలేదు. కానీ పండించడానికి రైతులకు కూడా ఈ నీళ్ళే వెళ్తాయంట. సో మనము ఎప్పుడైనా దేంట్లన్నా స్నానాలు చేసినా, మనం మునిగినా తేలినా మనకి ఎలా ఉండాలంటే ఫ్రెష్ వాటర్ వస్తుండాలి, ఇంకొక వాటర్ వెళ్తూ ఉండాలి, పాత వాటర్. అలా అయితే దాంట్లో మునగాలనిపిస్తుంది. అదే నీళ్ళే అక్కడే ఉంటే ఆ గుండంలో అవే నీళ్ళలో మునుగుతే ఆ నీళ్ళు పోవు. ఇంక అందులోనే అందరు మునిగితే మనుషులకి చర్మ వ్యాధులు వస్తాయి, స్కిన్ ఎలర్జీ అవుతుంది. సో నాకు మహాభయం అలా అనమాట. లేనిపోని రోగాలు తెచ్చుకోవడం ఎందుకు, ఆ నీళ్ళని మనము పోయి ఆ నీళ్ళు మంచిగానే పవిత్రంగా ఉన్నాయి, మనం వెళ్ళి కదా ఆ నీళ్ళని అశుద్ధి చేసాం, మనం శుద్ధిగా ఉన్న నీళ్ళని అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అందుకని కొన్ని నీళ్ళు చుంకరించుకున్నా పర్లేదు, బాత్రూంలో స్నానం చేసుకోవాలని చెప్తాను. చిన్నప్పుడైతే ఆ మమ్మీ డాడీ గుంజుకెళ్ళే వాళ్ళు అనుకోండి. ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి మన మన్మానియే నడుస్తుంది. ఇది చూడండి ఫైనల్గా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ పూర్తి వీడియో అనేది నేను మళ్ళీ తప్పకుండా మీకు పెడతాను, తప్పకుండా మీకు నచ్చుతుంది. చూడండి ఇదే వాటర్ ఫాల్ అనేది మనది. చూడండి ఎలా అనిపించింది ఫ్రెండ్స్. వాటర్ ఫాల్ అనేది ఎలా బాగా వెళ్తున్నాయి కదా వాటర్, చాలా బాగుంది. అండ్ పెద్ద లోతు ఏం లేదు, కానీ ఇంకా ఇప్పుడు నీళ్ళు లేక తక్కువ ఉన్నాయంట. సో నీళ్ళు అనేది ఇంకా ఎక్కువ వస్తాయి, ఫ్రెండ్స్.
సో ఇది మాత్రం కళ కింది వరకే. సో ఒకసారి ఇలా వ్యూ తీసుకున్నాను నేను ఫైనల్గా. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చుతుంది తప్పకుండా. ఇది వీడియో అన్నమాట, ఇలా తీసుకున్నాను. సో ఎలా అనిపించింది తప్పకుండా లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. అండ్ నచ్చే ఉంది అనుకుంటున్నాను. ఇంకా మీకు వేరే బ్లాగ్ రాబోతుంది, వేరే వీడియో రాబోతుంది. ఇక్కడ జరిగిండే మనం స్టే చేసి పిల్లలు ఆడించింది మనము మొత్తం వీడియో వస్తుంది. తప్పకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.